రాంబో టాకీస్ ప్రముఖ ఛానల్ వెల్కమ్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా మంచి మంచి కంటెంట్ అన్నది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నిన్న నుంచి మనం అయితే ఎదురు చూడడం అయితే జరిగింది. కాబట్టి అది ఈరోజు మధ్యాహ్నం 1 గంట 12 ఆ టైంకి మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మనం సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ఎంత ఫీజు కట్టాలి, సర్టిఫికేట్లు ఏం చేయాలి ఏంటన్న దాని గురించి అయితే వివరంగా చెప్పడం అయితే జరిగింది. సో మీకు ప్రీవియస్ వీడియోస్ అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. అవి కూడా నేను లింక్ పెట్టడం అయితే జరుగుతుంది, చూడండి. సో పూర్తి వరకు చూడండి, అర్థం అవుతుంది. లేదంటే అర్థం కాదు మీకు, ఓకేనా? ముందుగా చెప్పేస్తున్నా. సో మీరు సీట్ అలాట్మెంట్కి వెళ్ళగానే మీ ఆల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే అప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళకంటే అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉండి దాని పక్కన సెల్ఫ్ రిపోర్ట్, దాని పక్కనే వెబ్ ఆప్షన్స్ చెప్పేసి 3 ఆప్షన్స్ చెప్పేస్తుంది. ఒకవేళ సీట్ రావాలని అనుకో, నాట్ ఫౌండ్ లేకపోతే నో సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి టాప్ అప్ అయితే రావడం అయితే జరిగింది. చూసుకోండి. మీరైతే రావాలని అయితే ఎవరు బాధపడకండి, ఎందుకంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే థర్డ్ కూడా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే థర్డ్ కూడా ఉంది. ఈ సంవత్సరం మరి ఉంటుందో లేదన్నది రూల్ రాగానే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది మీకు. సో సీట్ వచ్చిన వాళ్ళందరికీ అయితే ఫస్ట్గా కంగ్రాచులేషన్ అండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు పెట్టిన గ్రూప్లో నేను చూసిన ఇద్దరు అయితే 48 ర్యాంక్లో ఇద్దరికి కూడా 48,000 ర్యాంక్సే. ఒక 300 200 ర్యాంక్ తేడా. కానీ ఒక ఇద్దరికి సేమ్ గ్రూప్ సిఎస్ఎం గ్రూప్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మేనేజింగ్ లెర్నింగ్ అని చెప్పేసి సిఎస్సిలు సిఎస్ఎం. సో ఒకరికి సిసి కాలేజ్ తాడేపల్లిగూడెం వచ్చింది, ఇంకో అమ్మాయికి వచ్చేసి ఆదిత్య సూరంపాలెం కాలేజ్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇద్దరికైతే ఫస్ట్గా కంగ్రాచులేషన్ అండ్ ఉన్న రిమైండర్ కూడా కంగ్రాచులేషన్ అందరికి కూడా. సో ఇక్కడతో అయిపోయింది. అయితే మనం సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసిన మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ సీట్ అలాట్మెంట్ యాక్సెప్ట్ లెటర్ కొట్టాలి. కొడితేనే మనం సీటు ఓకే అయినట్టు అవుతుంది, లేదంటే ఓకే అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సీటు ఓకే అయిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీకు నేను వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది, సర్టిఫికేట్లు ఏం కావాలో కూడా అన్నది. ఇందులో కూడా నేనైతే దాన్ని పిన్ చేయడం అయితే జరిగింది, చూడండి. మనకు 13 రకాల సర్టిఫికేట్లు అయితే కంపల్సరీగా కావాలండి. దాంతోపాటు ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ సెట్లు ఒక 3 సెట్స్ అయితే జెరాక్స్ సెట్లు తీసుకోండి. ఒక సెట్ ఇంటి దగ్గర పెట్టేసిన ఉన్న మీ ఒరిజినల్ సెట్లతో పాటు 2 సెట్లు అయితే కాలేజ్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరగండి. దాంతోపాటు మీ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ ఇన్కమ్, 10th ఇంటర్ అన్ని స్టడీస్ అన్నీ కూడా తీసుకెళ్తే మిమ్మల్ని అయితే కాలేజీలో అయితే జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కాలేజ్కి వెళ్ళగానే ఒకవేళ మీకు అలాట్మెంట్ పట్టుకొని వెళ్ళగానే మీకు అక్కడ గ్రూపుల వైజ్గా కూడా మీకు అక్కడ గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు, అయితే నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మీరు అయితే సెల్ఫ్ రిపోర్ట్ చేసి సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించేసుకున్న తర్వాత మీరు ఏమైనా ఫీజులు ఏమైనా కట్టాల్సింది ఉంటే కట్టేసుకోండి. ఓకే నేను ఇదే కాలేజీలో ఉండిపోతే ఇదే గ్రూప్ నచ్చింది అనుకుంటే ఫిక్స్ అయిపోతే ఉండిపోండి. లేదు రాదు అనుకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మార్చుకోవడం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని కాలేజీలో ఫస్ట్కి వెళ్ళగానే అది కూడా అడుగుతారు, మీరు ఏమైనా మార్చుకుంటారు లేదా అన్నది మీరు అయితే డిసైడ్ చేసి చెప్పుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ ఎలా చేయాలో చెప్పాను కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మనకు అక్కడ మనకు ఫీజు ఎంత ఏంటని ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో 0 ఉంటే అయితే ఏం ఫీజు అయితే మీరు కట్టవలసిన లేదండి, అంతా గవర్నమెంటే చూసుకుంటుంది ఫీజు రిమెంట్స్. 0 లేకుండా పైన సేమ్ అమౌంట్ వచ్చి కింద సేమ్ అమౌంట్ వస్తే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా అలాగ వస్తుంది. సో దాన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే మీరు జేఎన్టీయూకి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అది మన ఒరిజినల్స్ అన్నీ చూపించిన తర్వాత వాళ్ళు చేంజ్ చేయడానికి అవుతుంది. అలాగే ఎవరైనా వచ్చినట్టు అయితే అది కూడా చూసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా కామెంట్లు కానీ సందేశాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.